హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియోలో నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో, ఇది చాలా చిన్నగానే ఉంటుంది కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయమంటే. దానికంటే ముందు వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నుంచి బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇవాళ రోజు వీడియోలో నేను ఏం చెప్తానంటే, ఇప్పటివరకు మనం వాట్సాప్లో స్టిక్కర్స్ అయితే బేభత్సంగా వాడేసాం అనమాట. సో ఇప్పుడు వాట్సాప్లోనే నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళింది. ఏంటంటే మనం ఇదివరకు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూస్ చేసి స్టిక్కర్స్ని అయితే వాడుకునే వాళ్ళం. ఇప్పుడు అలాంటి అవసరం అయితే లేదు. వాట్సాపే సొంతంగా మనకి ఈ ఫీచర్ అయితే తీసుకొచ్చింది ఇన్బిల్ట్గా. ప్రెజెంట్ ఇది ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్కి ఇంకా రోల్అవుట్ అయితే కాలేదు. ప్రెజెంట్ ఇది వాట్సాప్ వెబ్ యూజర్స్కి మాత్రమే అవైలబుల్గా ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ యూజర్స్ కూడా అయితే వస్తుంది. సో అసలు ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పి నేను చూపిస్తాను. ఒకసారి ఇది ప్రెజెంట్ కావాలంటే మీరు ఖచ్చితంగా వాట్సాప్ వెబ్లోనే అయితే వాడాలన్నమాట. సరే, ఒకసారి స్క్రీన్ మీద తీసుకెళ్తాను, మీకు క్లియర్గా అయితే ఐడియా అయితే వస్తుంది. దానికంటే ముందు చెప్తున్నా కదా, వీడియో లైక్ చేయండి. చాలామంది వీడియో లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ మీ వాట్సాప్ని అయితే లింక్ చేసుకోండి. లింక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఏదైతే పేపర్ క్లిప్ సింబల్ ఉందో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇది వరకు ఈ ఆప్షన్ అయితే వచ్చేది కదా, స్టిక్కర్ అని చెప్పి. సో ఇప్పుడు ఈ కొత్తగా అయితే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. జస్ట్ స్టిక్కర్ మీద క్లిక్ చేయండి. స్టిక్కర్ మీద క్లిక్ చేసినట్టయితే మీ దగ్గర ఏమైనా ఫొటోస్ ఉంటే ఫొటోస్ అయితే ఒకటి తీసుకోండి. నేను ఏదో ఒక ఫోటో అయితే తీసుకుంటాను. లైక్ ఈ ఫోటో నేను తీసుకొని జస్ట్ ఓపెన్ మీద అయితే క్లిక్ చేశాను. ఓపెన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇలా అయితే వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని నేను రొటేట్ అయితే చేస్తాను. జస్ట్ దీన్ని ఇలా పట్టుకొని జస్ట్ ఇలా రొటేట్ చేసుకుంటే చాలు. సో ఓకే, మీరు ఎక్కడైనా క్రాప్ కావాలంటే క్రాప్ కూడా చేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత, మీకు నచ్చినంత ఎంత కావాలో అంత క్రాప్ అయితే చేసుకోండి. సో నేను ఇంత క్రాప్ అయితే చేశాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే, నేను ఎమోజీస్ ఏదైనా కావాలంటే మీరు కావాలంటే ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎమోజీ అయితే యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. సో ఇది నేను ఇక్కడ పెడుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్టిక్కర్స్ అనమాట. స్టిక్కర్స్ ఏంటంటే, ఇక్కడ మీ దగ్గర ఉన్న స్టిక్కర్సే మీరు యూజ్ అయితే చేయొచ్చు. సో నేను ఒక స్టిక్కర్ అయితే యూజ్ చేస్తాను. ఇక్కడ బ్రహ్మానందం స్టిక్కర్ ఒకటి ఉంది. సో నేను దీన్ని ఏం చేస్తానంటే, ఇది ఒక మూలన అయితే నేను అడ్జస్ట్ చేస్తాను. సో ఇట్లా పెట్టేస్తే మీకు ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇంకో స్టిక్కర్ కావాలంటే ఇంకో స్టిక్కర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ టెక్స్ట్ ఉంది సరే, టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఏదో ఒకటి రాయండి. హాయ్ వెల్కమ్ అని అయితే రాశాను. సో ఇక్కడ కింద మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఉంచుకోవచ్చు, రిమూవ్ చేయొచ్చు. అండ్ అలాగే మీకు టెక్స్ట్లో కూడా మీకు ఫార్మాట్స్ ఉన్నాయి, అంటే మీకు ఎలా కావాలంటే అలా ఫాంట్స్ అయితే మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ టెక్స్ట్ కలర్స్ అనమాట ఇది. సో ఇలా మార్చేసుకొని మీరు ఇదైతే జస్ట్ దీన్ని పట్టుకొని ఎక్కడ కావాలంటే అక్కడికి, లేకపోతే డ్రాగ్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడైతే పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పెడుతున్నాను, హాయ్ వెల్కమ్ అని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది పెన్సిల్ అనమాట. పెన్సిల్ సింబల్ ఇదివరకు మీరు ఎలా యూస్ చేశారో అలాగే వాడుకోవచ్చు. ఏదన్నా రాయాలనుకుంటే రాయొచ్చు. ఇది ప్రజెంట్ మౌస్ ఉంటే కొంచెం అంత బాగోదు, మనకి మొబైల్ వర్షన్ వస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇది మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఓకే నాకు ఇది ఎనఫ్ అనుకుంటే నేను జస్ట్ దీన్ని సెండ్ మీద క్లిక్ చేస్తాను. సో ఇది ఎలా వెళ్తుందంటే, మీకు మొత్తం స్టిక్కర్గా కన్వర్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఇట్లా అయితే వెళ్ళిపోతుంది. వాళ్ళకి స్టిక్కర్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు ఇది. సో ఇది ఇక్కడ నుంచి మీరు ఇట్లా క్లిక్ చేసుకొని యాడ్ టు ఫేవరెట్స్ కొట్టుకొని ఇంక ఎప్పుడు కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ టోటల్గా. ఇది వరకు మనం ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి వచ్చేది. స్టిక్కర్స్ డిజైన్ చేసి తర్వాత అవి యాడ్ చేసుకొని వాట్సాప్కి అక్కడి నుంచి సెండ్ చేసుకోవాలి. ఇప్పుడు అలాంటి అవసరం అయితే లేదు. వాట్సాప్ డైరెక్ట్గా ఈ ఫీచర్ అయితే దింపేసింది. సో ఈ ఫీచర్ మీకు ఎంతమందికి నచ్చింది? అండ్ ఇంకో థింగ్, ఈ త్వరలోనే ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ మొబైల్ వర్షన్స్కి అయితే రాబోతుంది. ప్రజెంట్ ఇది వెబ్ వర్షన్లో ఉంది, ఖచ్చితంగా త్వరలో అయితే వస్తుంది అనమాట. రోల్అవుట్ అయితే చేస్తారు. సో ఈ ఫీచర్ ఎలా ఉంది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి, @KVS మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా నన్ను ట్విట్టర్లో అడిగితే నేను ఫాస్ట్ రెస్పాన్స్ అయితే ఇస్తాను అనమాట. సో ఖచ్చితంగా మర్చిపోకుండా ఛానల్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి. అంతే ఫ్రెండ్స్, దిస్ KVS సైన్ ఆఫ్, బై బై.